5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారాయి. పలు సర్వే సంస్థలు తమ అంచనాల్ని ప్రకటించాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పోల్ సర్వేలు వేరువేరుగా ఉన్నాయి. రెండు 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, జన్మత్ సర్వే సంస్థలు అంచనా వేశాయి. బెంగాల్లో ఎన్డీఏ గెలుస్తుందని ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్, ప్రజాపోల్, మ్యాట్రిజ్, ప్రీమార్క్, టుడేస్ చాణక్య, పోల్ డైరీ, టైమ్స్ నౌ లాంటి మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో చాణక్య స్ట్రాటజీస్ టీఎంసీకి 130 నుంచి 140, బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు వస్తాయంటోంది. ఆత్మసాక్షి సర్వేలో టీఎంసీ 170 నుంచి 190 స్థానాలు, బీజేపీకి 120 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్ పల్స్ సర్వే టీఎంసీకి 177 నుంచి 187, బీజేపీకి 102 నుంచి 113 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. రెండు 234 సీట్లున్న తమిళనాడులో డీఎంకేకి అనుకూలంగా ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, న్యూస్ 18, ప్రజాపోల్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, పీమార్క్ ఇలాంటి సర్వే సంస్థలు అంచనాలు వెల్లడించాయి. బెంచ్ మార్క్, జేవీసీ లాంటి సర్వే సంస్థలు అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి పట్టం కట్టాయి. టీవీకే 10 నుంచి 25 సీట్లు దక్కించుకుంటుందని పలు సర్వేలు వెల్లడించడం విశేషం. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకే వైపే మెజారిటీ సర్వేలు మొగ్గు చూపాయి. డీఎంకేకి 145 నుంచి 160 సీట్లు, అన్నా డీఎంకేకి 50 నుంచి 65 సీట్లు, విజయ్ టీవీకే పార్టీకి 13 నుంచి 18 సీట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ లెక్కగట్టింది. ఆత్మసాక్షి మాత్రం 134 నుంచి 141 సీట్లు, డీఎంకేకి 84 నుంచి 90 సీట్లు, అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి 4 నుంచి 8 మాత్రమే టీవీకేకి వస్తాయంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే డీఎంకే వైపే మొగ్గు చూపింది. డీఎంకేకి 125 నుంచి 145 సీట్లు, అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి 65 నుంచి 80, టీవీకేకి 18 నుంచి 24 సీట్లు వస్తాయంటోంది. 140 సీట్లున్న కేరళలో ఈసారి అధికారం మారబోతుందని అంచనాలు వేశాయి పోల్ సర్వేలు. ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, పీమార్క్, బెంచ్ మార్క్ ఇలా చాలా సర్వేలు యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టాయి. 2వ స్థానంలో ఎల్డీఎఫ్ నిలిచే అవకాశం ఉందంటున్నాయి సర్వేలు. 140 సీట్లలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కి 58 నుంచి 64, యూడీఎఫ్ కి 72 నుంచి 80, బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయంటోంది చాణక్య స్ట్రాటజీస్. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎల్డీఎఫ్ కి 61 నుంచి 66, యూడీఎఫ్ కి 76 నుంచి 81 సీట్లు వస్తాయంటోంది. పీపుల్స్ పల్స్ సర్వే అంచనాల్లో యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు, ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాలు వస్తాయంటోంది. 126 సీట్లున్న అస్సాంలో అధికారం మళ్లీ ఎన్డీఏదేనని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, చాణక్య, ఎన్డీటీవీ, బెంచ్ మార్క్, యాక్సిస్ మై ఇండియా, జేవీసీ లాంటి సర్వే సంస్థలు ఏకపక్షంగా ఎన్డీఏ వైపు అంచనాలు ప్రకటించాయి. 2వ స్థానంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు నిలిచాయి. 126 సీట్లలో ఎన్డీఏ 85 నుంచి 98 స్థానాలు, కాంగ్రెస్ 22 నుంచి 32 స్థానాలు గెలుచుకుంటుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేస్తోంది. ఆత్మసాక్షి కూడా అస్సాంలో ఎన్డీఏకి 84 నుంచి 90 స్థానాలు వస్తాయని, 40 నుంచి 46 స్థానాలు కాంగ్రెస్ మిత్రపక్షాలకు రావచ్చంటోంది. పీపుల్స్ పల్స్ కూడా ఎన్డీఏకే జై కొట్టింది. 68 నుంచి 72 స్థానాలు ఎన్డీఏ కూటమికి, 22 నుంచి 26 స్థానాలు కాంగ్రెస్ మిత్రపక్షాలకు వస్తాయని అంచనా వేసింది. 30 సీట్లున్న పుదుచ్చేరిలో ఎన్డీఏ వైపు పీపుల్స్ పల్స్, చాణక్య, ప్రజాపోల్, బెంచ్ మార్క్ లాంటి సర్వేలు మొగ్గు చూపాయి.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ 17 నుంచి 20 స్థానాలు, 9 నుంచి 13 కాంగ్రెస్ కూటమికి వస్తాయంటోంది. ఆత్మసాక్షి సర్వేలో 17 నుంచి 19 ఎన్డీఏ కూటమికి, 11 నుంచి 12 కాంగ్రెస్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. పీపుల్స్ పల్స్ 16 నుంచి 19 సీట్లు ఎన్డీఏ కూటమికి, 10 నుంచి 12 సీట్లు కాంగ్రెస్ కూటమికి వస్తాయని అంచనా కట్టింది.